సో పొద్దున్నే ఈ ట్రైబల్ ఏరియాలోని చూడండి మొత్తం మబ్బులతోని కప్పి ఉన్న మన డ్రోన్ షాట్తోని తీసాడు. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. పొద్దున్న బాగా చలిగా ఉంది, సింగిల్ డిజిట్స్కి కొంచెం ఇల్నెట్ ఉంది. ఇదిగోండి సన్ రైజ్ కోసం వెయిటింగ్. మార్నింగ్ ఈ ప్రకృతి మధ్యలోని ఇంత అందమైన సూర్యోదయం మారేడుమల్లి అడవుల్లో ఈ చుట్టుపక్కల విలేజెస్లోని ఇదిగోండి పర్ఫెక్ట్ సన్ రైజ్ అయితే వచ్చేసింది. సో ఇది కంటిన్యూయింగ్ రెండో వీడియో నుంచి ఇది మూడో వీడియో మారేడుమిల్లి మీద. సో బ్యూటిఫుల్గా రవి దర్శనం అయిపోయింది. ఒక వజ్రంలా మిల్లమిల్ల మెరుస్తుంది కొండల వెనకాల. ఇదిగోండి ఫాగ్తోని మన నేచర్ మ్యాన్ వచ్చాడు కదా, నేచర్ మ్యాన్కి డ్రోన్ ఉంది కాబట్టి ఈ మొత్తం పైనుంచి మైన్ మారేడుమిల్లి విలేజ్ ఎలా ఉందో డ్రోన్లోని చూద్దాం. సో లాస్ట్ వీడియోలో పోస్ట్ చేసినట్టు చాలా అందమైన డ్రైవ్ అడవుల మధ్య నుంచి మనం ఈ మూడో గ్రామానికి అయితే వచ్చాం. 2 గ్రామాలు చూసి కోయిరెడ్డి. సో కోయిరెడ్డి వాళ్ళ ఇంట్లో మనం అనుకున్నట్టే ఇదిగోండి రైస్. కొండారెడ్డి కోయిరెడ్డి అన్నావు కదా. కోయిరెడ్డి కాదండి, కొండారెడ్డి సారీ. ఇదిగోండి వంకాయ ఎగ్ మన వాళ్ళు తినబోయే తిండి చూసారు కదా. సూపర్ భయ్య. నీ వయసు తెలియదు అయితే? తెలియదు. ప్రతిరోజు పుల్లలు తెస్తావు. ఓకే మళ్ళీ చెప్పు నీ పేరు. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీరు రావి. సో మొత్తానికి మారేడుమిల్లి అయితే వచ్చేసాం. మీరు మారేడుమిల్లి వ్లాగ్ చూసారు. అంతేకాకుండా ఒక ట్రైబల్ విలేజ్ సెర్చ్ చేసుకుంటూ మనం లోపల ఆ విలేజ్కి వెళ్ళాం. ఎలకపాలెం ఏదో ఒక విలేజ్కి వెళ్ళాం. ఆ విలేజ్ నేను కరెక్ట్గా ఎక్కడ ఆపేశానంటే మనం ఒక ఫ్యామిలీని కలిసినంత వరకు ఆపేసాం. అక్కడ వాళ్ళు మనకి బోవ పెడతారు. వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళు ఇంట్లో వండుకునేది నా కోసం స్పెషల్గా నేను చేయించలేదు. వాళ్ళు ఇంట్లో వండుకునే ఫుడ్డే మేము తిని వాళ్ళతో ఇంట్రాక్షన్ చేసి ఆ ఫ్యామిలీతోని ఎలా ఉంటుంది, అక్కడ ట్రైబ్స్కి తేడా ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియో మీరు చూడాలి. సో మారేడుమల్లి ట్రిప్ అయితే బ్రహ్మాండంగా అయిపోయింది. ఆ విలేజెస్ మొత్తం దారిలోని చిన్న సెలయేర్లు అంతా నాకు పిచ్చగా నచ్చేసింది, చాలా నచ్చింది. సో ఇప్పుడు మనం అక్కడి నుంచి ఆ విలేజ్కి వచ్చేసాం కాబట్టి ఆ విలేజ్లో ఇక్కడే పక్కన ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ దాటి మొత్తం 85 ఫ్యామిలీలు మీకు లాస్ట్ టైం చెప్పాను. 85 ఫ్యామిలీలో 75 ఫ్యామిలీలు అయితే యేసుప్రభుని నమ్ముకొని క్రిస్టియన్స్గా మారిపోయారు. 10 ఫ్యామిలీస్ అయితే ఇంకా సనాతన ధర్మం ఆచరిస్తున్నారు. వాళ్ళని నేను అడిగాను ఆఫ్ కెమెరా, ఎందుకు మారారు, ఏంటి ప్రాంప్ట్ అయింది, మారడానికి ఏమైనా ఉద్దేశం ఉందా అంటే వాళ్ళ ఉద్దేశాలు చెప్పారు. కెమెరా ముందైతే చెప్పమన్నారు. సో నన్ను ఫోర్స్ చేయలేం కదా. సో మొత్తానికి ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు పెట్టే అన్నం తినేసి అక్కడ ఉండే వాళ్ళందరితోని మనం చేద్దాం. ఓకేనా. సో ఇది గైస్ వీడియో. మూడో వీడియో మారేడుమల్లికి వచ్చింది ఒక వీడియో, ట్రైబల్ విలేజ్కి వెళ్ళింది ఒక వీడియో, ఇప్పుడు బో తింటుంది ఒక వీడియో. ఆల్ సెట్టా. సో నేనైతే చాలా హ్యాపీ ఉన్నా. ఎక్కడెక్కడో కాంగో వెళ్ళి, లేకపోతే ఇథియోపియా వెళ్ళి, లేకపోతే కెన్యా వెళ్ళి, సొమాలియా వెళ్ళి, లేకపోతే వెనిజువేలా వెళ్ళి అక్కడ ట్రైబ్స్ చేస్తాం. మన ఆంధ్రప్రదేశ్లోని, మన తెలంగాణలోని, పక్కనే మన ఒడిస్సా. ఓకే, మన ఒడిస్సాలోని ఎంతోమంది ట్రైబల్స్ ఉన్నారు. మల్కన్గిరి వెళ్తే ఇక్కడ ఈ చుట్టుపక్కల అంట నరబలి ఇచ్చే విలేజ్ ఉందంట. అది రూమరా నిజమా కాదు. రంపచోడవరం, రంపా ఫాల్స్ 3 కిలోమీటర్ల పైకి వెళ్తే అక్కడ నరబలి ఇచ్చేస్తారంట. సింగిల్గా వెళ్ళొద్దని చెప్పారు. సింగిల్గా నేను అసలు నాకు ఇంకా బతకాలని ఉంది. చాలా చూడాలి, ఎన్నో చూసినా ఇంకా చూడాలి. అంతేకాకుండా ఇదే కాకుండా ఇంకా రకరకాల విలేజెస్ ఉన్నాయి. ఒడిశాలోనైతే ఒకవైపు బాగా అంటే స్ట్రేంజర్స్ని బయటికి రానివ్వరు. ఫారినర్స్ ఆడికి వెళ్తే ఆ ఫారినర్స్ని కిడ్నాప్ చేసేసారు. అంటే ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. కానీ మనకేమీ దుర్బుద్ధి లేదు కాబట్టి, ప్రజలతో ఇంట్రాక్షన్ కోసమే వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ వీడియోలోని లాస్ట్కి ఎంతో డబ్బులు వాళ్ళు అడగలేదు, పైసా అడగలేదు. కానీ మాకు చేతనైన సాయం మేము చేసాం. అది ఎంతో నేను చెప్పడం వేస్ట్. కాకపోతే అలాగా నాకు ఆ ఒడిశాలోని మా విలేజెస్ అంటే నేను పుట్టిన జిల్లా రాయగఢ్ జిల్లాలోని లోపల ఉన్నాయి చాలా విలేజెస్. అవన్నీ కూడా చూడాలని ఉంది. కానీ ప్రస్తుతానికైతే ఈ లోపలికి వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు పెట్టిన ఫుడ్ తిని ఆస్వాదించి ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, లెట్స్ గో. ఇదిగోండి ఈ విలేజ్ చూసేసుకున్నాం. చెట్ల మధ్యన నచ్చింది క్యానపీ. సో ఇది మేము చూసిన మూడో విలేజ్. 2 విలేజ్లు దాటుకొని మూడో దానికైతే వచ్చాం.
ఇదిగోండి కార్ ఇక్కడ ఆపేసి విలేజ్లోని రోడ్లు ఇలా ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లోపలికి వెళ్ళి ఏదో ఒక ఇంట్లోని ర్యాండమ్గా అడిగి మీ దగ్గర ఫుడ్ ఉందా మాకు వండుతారా అని అడిగి వాళ్ళతోని ఫుడ్ షేర్ చేసుకుందామని. రియల్ ట్రైబల్ విలేజ్ ఇది. కోయిదొరలేనా? కోయరెడ్డి. సో ఒకసారి సో మీరేంటి కోయరెడ్డి? సో కోయరెడ్డికి కోయోలకి ఏం తేడా? కోయిదొరకి కొద్దిగా డిఫరెంట్ అండి. ఏం డిఫరెంట్? వాళ్ళు కొద్దిగా దొరలండి, మనం అందులోనే వాళ్ళు కొండ దొరలు, మనం కొండ రెడ్లమండి. మీది ఎస్టీయేనా? మాది ఎస్టీ అండి. రెండు ఎస్టే. ఇద్దరు ఎస్టీయే. మరి ఏం తేడా కోయిదొరకి కోయరెడ్డికి? అది దొర అంటేప్పటికి కొద్దిగా తేడండి. ఇద్దరు ఎస్టీ అండి. ఓకే. సో నీ పేరు చెప్పయ్యా? నా పేరు కుండ్ల రవీంద్రారెడ్డి అండి. కుండ్ల రవీంద్రారెడ్డి. సో ఈ బ్రదర్ని అడిగాం మాకు తిండి పెడతావా అంటే రెడీగా ఉంది పద మాతో తినండి అన్నాడు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతోని మనం భోజనం చేద్దాం. ఓకేనా? వేసుకో అమ్మ. నీ పేరు చెప్పు. నవీనా. ఓకే. మీ ఆయన? మీ బావగారు అండి. విలేజ్ మనం అక్కడ వదిలేసాం కదా. ఈ రోడ్లన్నీ ఇలానే ఉన్నాయి చూడండి, చిన్న చిన్న పాకల్లా ఉన్నాయి. ఇక్కడ మన బ్రదర్ రెడ్డి, ఆయన పేరు మర్చిపోయాను ఆల్రెడీ. ఆయనేమో మనకి రెడీగా గుడ్డు కూర ఏదో చేస్తా ఉన్నాడు. సో విలేజ్లో వాళ్ళతో కలిసి తిందామని. ఓకేనా? ఇవ్వండి ఇక్కడ కోళ్ళు పెంచుతున్నారు. మొత్తం మీకు చెప్పాను కదా కేవలం 85 ఫ్యామిలీలు ఉన్నాయి. సో ఇదేనా ఇల్లు? వస్తున్నాం. చూడండి ఇక్కడ ఉండే యూనిక్ చెట్టు. ఈ చెట్టుకి రెడ్ కాయల్లో ఉన్నాయి కదా, ఈ కాయలతోనే లిప్స్టిక్ చేస్తారంట. సో లిప్స్టిక్ చేసే రంగు కాయలు వస్తాయి దీనికి. ఇది అన్ని విలేజెస్లో ఉండదు. ఇక్కడ మామూలుగా పక్క ఇల్లు ఉన్నాయి, కచ్చా ఇల్లు సారీ. ఇప్పుడు కొంచెం బ్రిక్స్ అవి వస్తున్నాయి, సివిలైజేషన్ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ ఇదిగోండి వైర్లు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళి ఇదేంటి చెత్త ఇవన్నీ చెత్త చెట్ల దీని మీద దెయ్యాలు ఉంటాయా? కానీ చెట్టు కింద ఉంది కదా, మీద లేదు కానీ చెట్టు కింద ఉంది కదా. నేనేనా? నాకు నేను చెప్పుకుంటున్నాను. ఇటువంటి చిన్న చెట్లు, ప్రకృతి భలేగా ఉంది విలేజ్. ఈ విలేజ్ పేరు అడగది. లోపలికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి మాట్లాడదాం. ఇవ్వండి మొత్తం కోళ్ళు తిరుగుతున్నాయి. కోళ్ళు రోజు లెక్క పెట్టుకోవాలి మన వాళ్ళు 3 వచ్చిందాకా. ఇదిగోండి ఇదంతా ఇక్కడ విలేజ్ దాటితే అదంతా ఫారెస్ట్ అన్నమాట. ఇదంతా మారేడుమల్లి రేంజ్లోకి వస్తుంది. ఊరి పేరు నాకు తెలియదు, ఇంకా అడుగుతాను. సో నా మిషన్ అయితే అయిపోయింది. మారేడుమల్లికి వచ్చి ఒక విలేజ్లోని ఇలా ఇంటరాక్ట్ అవ్వాలి అని. సో ఒక ట్రైబల్ విలేజ్. సో ఇంట్లోకి వెళ్దాం. ఇది గుడిసె అయితే ఇంకా బాగుండు, కానీ పక్కా ఇల్లు. గుడిసెలో తింటే ఇంకా ఫీలింగ్ బ్రహ్మాండంగా ఉండేది. ఇది పెంకుటిల్లు ఉంది. సో లోపలికి వెళ్దాం. సో ఇది పాతిల్లు. ఎప్పుడు ఏమా డాబాలు ఉంటాయా? అవునా? సో ఇది మీ పాతిల్లు. ఎంతమంది ఉంటారు ఇక్కడ? మేము 6 సార్. 6. మా 4 పిల్లలు, మా భార్య, నేను, మా అమ్మగారు. 6 7 అయింది అప్పుడు. నీ భార్య, నువ్వు, మీ అమ్మగారు, 4 పిల్లలు. ఏంది భయ్యా తప్పలేక 7. మీ ఆవిడని తగ్గించేసావు, అందుకే కోపం చూస్తుంది. నేను తీసాడమ్మా. సో 7 మొత్తం. అవును సార్. ఓకే. మీ అమ్మగారు ఉన్నారా? అమ్మగారు లేరండి, కొద్దిగా కొండపొడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? కొండపొడికండి. ఇంకో ఊరా? కొండపొడికండి. మాకు తోటలు. ఓహో అటు పనికి వెళ్ళారు. ఓహో సరే. ఇదేంటి ఇక్కడ వండుతారా మీరు? ఇక్కడ ఉంటామండి. కట్టెల పొయ్యి మీద వండుతారు? కట్టెల పొయ్యి. అదేంటది? లేదండి, ఆ పిల్లలు చిన్న రంగా. సో మీకు వేరే గ్యాస్ స్టవ్ లాంటిది ఉందా? ఇక్కడే వండుతారా? ఇక్కడే వండుతామండి. ఇక్కడే వండుతారు, గ్యాస్ స్టవ్ లేదు? లేదండి. ఓకే. సో ఇదిగోండి వీళ్ళు 4 పిల్లలు. ఈ అమ్మాయి నెంబర్ ఎంత? ఈ నెంబర్ 3 సంవత్సరాలు సార్. 3? 3. ఓకే. నీకు వచ్చా తెలుగు? ఏంటి పేరు? పేరు సుస్మిత అండి. సుస్మిత. బా, సుస్మిత సేన్. ఈ లోపలికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చారు కానీ కొద్దిగా ఇది ఏం పర్లేదు భయ్య. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉందా లేదా? సో ఇంతకుముందు ఇక్కడ ఉండేవారా? అవును సార్. ఓకే. ఇప్పుడు అది పెద్దది కట్టుకున్నారు, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇంతకుముందు లేదు. 7 ఉంటారంట. నీ పేరు మర్చిపోయాను, రెడ్డి గుర్తుంది. కుండ్ల రవీంద్రారెడ్డి. కుండ్ల రవీంద్రారెడ్డి. ఓకే. సో కుండ్ల రవీంద్రారెడ్డి బ్రదర్. ఇంట్లోకి వెళ్దాం. అమ్మో సరే. ఇక్కడ నాకైతే తెలిసింది అయితే జాపరా. ఈ చెట్టు పేరు జాపరా. జాపరా. లిప్స్టిక్ ఎలా చేస్తారు దీంతో? ఆ కాయ చితికేసి లిప్స్టిక్ చేస్తారా? ఏమో నాకు
తెలియజేయండి సార్, మనమైతే పంపేది మీరు అమ్ముతారా ఇవి? అమ్ముతాం సార్. ఎంత ఎంత ఎంతకు అమ్ముతారు? ఇది కేజీ వచ్చి 140 రూపాయలు సార్. కేజీ ఆ పళ్ళు 140 రూపాయలు. ఈ పిక్కలు కొట్టేస్తామండి, పిక్కలు కొట్టేసి అమ్మేస్తాం. పిక్కలు కొట్టేసి కేజీ 140కి అమ్ముతారు. ఎవరికి అమ్ముతారు? ఆ బయటికి దాదాలకు అమ్ముతాం. వాళ్ళు ఇంకెక్కడో అమ్ముకుంటారు, అది లిప్స్టిక్ చేస్తారు. అవును సార్. చూడండి, ఏదో జీవితంలో ఎన్నో తెలుసు అనుకుంటాం మనం, కొత్త విషయం తెలిసింది. దగ్గరికి తీసుకుని సార్, అది అదిగో పర్లేదు తీస్తాను, జూమ్ చేశాను. సో ఈ పిక్కలు తీస్తారా? అవును సార్. ఈ పిక్కలు తీసి కొడతారు. అవును సార్. ఆహా. పిక్క వచ్చారు ఇది. ఓకే, అలా తీసి ఏం కొడతారు? ఇదిగా దానికి తొక్కతో పాటే కొట్టేసి మరి దంచుతారు. దంచుతామండి. దంచేసి ఇది కేజీ 140కి అమ్ముతారు. అవును సార్. ఎన్ని కేజీలు అమ్ముతారు సంవత్సరానికి? సంవత్సరానికి కాపుని పెడతారు. ఒక చెట్టు కాదు, ఒక చెట్టు ఏమో ఇది అయిపోద్ది. సో లిప్స్టిక్ చెట్టు, ఇంట్రెస్టింగ్. సో ఈ విలేజ్కి వచ్చాం, మీరు చూసారు కదా, కొండారెడ్డి ఆయన పేరు. ఒకసారి ఇదిగోండి, ఇక్కడ వచ్చి ఈయనకి చెప్తే పాపం కోడిగుడ్డు, వంకాయ కూర, రైస్, సో వెరైటీగా వీళ్ళు ఏం తింటారో ఈ ట్రైబల్స్. ఇదిగో చూపించండి, ఏంటి రైస్? ఇది ఈరోజు బగారా రైస్ అంటారు దీన్ని. అవును సార్. బగారా రైస్ అంటారా? అవును సార్. ఏంటి బగారా రైస్ అంటే? బిర్యానీ సార్. సో బిర్యానీ రైస్ లాగా ఇదిగోండి సో కొండారెడ్డి ఏంటి కోయిరెడ్డి. సో కోయిరెడ్డి వాళ్ళ ఇంట్లో మనం అనుకున్నట్టే ఇదిగోండి రైస్. కొండారెడ్డి కోయిరెడ్డి అన్నావు కదా? కోయిరెడ్డి కాదండి, కొండారెడ్డి అండి. కొండారెడ్డి, సారీ. ఇదిగోండి వంకాయ ఎగ్ మనం వాళ్ళు తినబోయే తిండి. చూసారు కదా, సూపర్ భయ్య. ఓకే చాలు బ్రో, ఎలా ఉంది? తిన్నావా? ఇంకా తినలేదు. సూపర్. ఇంకా తినలేదు. సూపర్ అని సార్. చూడడానికి సూపర్. తినడానికి ఇంకా ఇదిగోండి ఆ చిన్న అమ్మాయి 3 నెలలే, 4వ అమ్మాయి. నలుగురు అమ్మాయిలేనా? నలుగురు అమ్మాయిల్లో ఆ చిన్న అమ్మాయి ఉయ్యాలు ఊపుతుంది. ఇది 3వ అమ్మాయి వెనకాల ఫుల్ ఎంజాయింగ్. సో అది విషయం. ఇది తినేస్తున్నాం ఇప్పుడు. లంచ్ టైం ఇన్ ట్రైబల్ విలేజ్. నీ పేరు చెప్తే చాక్లెట్లు ఇస్తాం, నీ పేరు చెప్పకపోతే చాక్లెట్ ఇవ్వం, నీ ఇష్టం చెప్పు. చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు? వద్దా చాక్లెట్? చాక్లెట్ కావాలా వద్దా? పేరు చెప్పమ్మా, భయపడ. నిన్నాను కదా, డాడీ ఉన్నాను. చెప్పవా? తీసుకో. చూడు, ఎథిక్స్ తీసుకోవట్లేదు, మీరు చెప్పలేదు. నాకు మెయిన్ మిషన్ ఏంటంటే మారేడుమల్లి వాటర్ ఫాల్లు, చెట్లు, ఫారెస్ట్లు, ల్యాండ్స్కేప్లు ప్రపంచం అంతా, దునియా అంతా చూసాం. అంత పెద్ద వాటర్ ఫాల్ అని. నాకు మెయిన్గా ఏంటంటే ఆఫ్రికాలో ట్రైబల్ విలేజెస్కి, సౌత్ అమెరికాలో ట్రైబల్ విలేజెస్కి, ఎక్కడెక్కడో ట్రైబల్ విలేజెస్ వెళ్తాం. మన ఆంధ్రప్రదేశ్లోని మన ఊరు పక్కనే ట్రైబల్ విలేజెస్. చెప్పాడు కదా కొండారెడ్డి. ఆ తర్వాత కోయిదూరలో ఇందాక తాగాం కళ్ళు. ఫస్ట్ టైం నా జీవితంలో కళ్ళు తాగాను. అలానే ఇలా ట్రైబల్ విలేజ్కి వచ్చి వీళ్ళు తినే ఫుడ్ వాళ్ళు వండుకునేదే స్పెషల్గా మన కోసం చేస్తానండి. అలా కాదు, మీరే వండుకున్నారో మీరు వండుకున్నట్టే అదే టేస్ట్తో తిందామని ఎందుకంటే ట్రై చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆయన ఇంత బిర్యానీ వేసాడు, 3/4 తినేసా, ఇంకా 1/4 మిగిలింది. సో వెరీ సాటిస్ఫైయింగ్ ట్రిప్ మాట ఇది. వద్దు, ఇష్టం లేదా నీకు? బిస్కెట్లు ఇవ్వను. చాక్లెట్ ఇష్టం అయితే బిస్కెట్లు. మీ నాన్న దగ్గర తీసుకో. మీ నాన్న తీసుకో. ఇష్టం లేదేమో. అందరికి పంచి పెడతాము. పంచవరం డ్రైవింగ్. పైగా మా మిసెస్ స్కూల్లో వంట ఉంటుంది. ఇక్కడ స్కూల్ ఉందా? అవునండి. ఎంతమంది టీచర్లు ఉన్నారా? టీచర్లు. ఏ క్లాస్ వరకు ఉంది? 5th క్లాస్. 5th క్లాస్ వరకు. 5th క్లాస్ తర్వాత బయటికి వెళ్ళిపోతారు. అవునండి. సో నువ్వు ఆటో డ్రైవ్ చేస్తావు? అవును సార్, ఆటో డ్రైవింగ్, పైగా అన్ని పనులు చేస్తాను సార్. మీ అమ్మగారేమో కొండ పనులకి వెళ్తాను. అవునండి. కానీ అంటే పుల్లలు పెడతారా? అంటే ఇప్పుడు ఇటువంటి చెట్లు ఉన్నాయి కదా సార్, కింద తుప్పలు ఉంటాయి సార్, ఆ తుప్పలకి నరకడం సార్. కలుపు చేస్తారు అవి నరకేసి ఇంకా తుప్పల కింద వదిలేస్తాను సార్. ఆ తర్వాత చీమలు ఏవో పడతారంట మీరు? అవును సార్. ఎప్పుడు వస్తాయి అవి? అవి అప్పటికే సార్, ఏప్రిల్గా. ఇప్పుడు ఉండవు ఆ చీమలు? ఇప్పుడు ఉండవు సార్. ఇప్పుడు కూడా ఉన్నాయి సార్. ఉన్నాయా? చూపించు ఆ చీమలు ఎక్కడ ఉన్నాయా? చూపించడం కాదు, దానికి కర్రీ చేస్తారు, కూర కింద చేస్తారు కదా నంచు. అది ఎలా చేస్తారు మీరు? అది మామూలుగా ఇది
మనం పచ్చడి చేస్తాం కదా సార్, మీరు మిక్సీ పడతారు, మేము రాయి కాడ నూరుతాం సార్. ఆ చీమలన్నీ గుడ్లు నూరుతారా, చీమలు కూడా నూరుతారా? అవి గుడ్లు సగం తీసి చీమలు నూరెత్తాం సార్. చీమలు వదిలేస్తారా? అవును సార్, కొన్ని తీసేసి కొన్ని నూరెత్తాం. కొన్ని చీమలు కొన్ని గుడ్లు కలిపి నూరుతారు. సాంబార్ చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. గుడ్లు అయితే పిల్లలు పెడితే సీమలు ఉంటాయి కదా సార్, ఆ సీమలు పచ్చిమిర్చి అయినా పర్లేదు, ఎండుమిర్చి అయినా పర్లేదు, వేపేసి నూరుకోవడం అండి. సో చీమలు కూడా తింటారు అయితే? అవును సార్. చీమలు కూర చేసుకుంటారు, గుడ్లతో సాంబార్ చేసుకుంటారు. అవును సార్. అది ఇప్పుడు ఏమన్నా ఈవినింగ్ ఏమైనా చేయడానికి అవుద్ది? నేను తిన్ను. మామూలు తింటారు అలా అంటారు కానీ ఇప్పుడు అంత అవ్వదనా? అవుదా? లేవు ఉండాలి కదా. అంటే సార్ ఇప్పుడు ఆ సీమలు మనకి కొంతమందికి వాటర్ పడదు సార్, రొంప చేస్తుంది కదా. రొంప చేసినప్పుడు ఆ సీమలు నూరుకొని తింటే రొంప పండిపోద్ది. మనకి మాత్రం లెక్కలే సార్. నీకు జలుబులో ఉంది కొంచెం? అంటే చెప్తున్నాను. ఈ చీమలు బతుకున్నావా లేకపోతే చంపిస్తుంటారా? చంపేస్తాం, వేపేస్తాం. ఇప్పుడు ఏపిస్తుంటారా? ఈ చంపేస్తాం సార్ వీటికి. సో గుడ్లకి చీమలకి ఒకటే టేస్ట్ ఉంటుందా, వేరే వేరే టేస్ట్ ఉంటుందా? వేరే టేస్ట్ ఉంటుంది సార్. సో గుడ్లతో సీమలు సార్ పిల్లగా ఉంటాయి, గుడ్లు తీయ ఉంటాయి. గుడ్లు తీయ ఉంటాయి. అవును సార్. సో ఆ చీమలు ఓన్లీ ఒక సీజన్ లో వస్తాయి, ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. అవునండి. ఇప్పుడుకైనా ఉన్నాయి సార్, కాకపోతే సీమలు ఉంటాయి. ఇంకేదో చెప్పు. ఎండిపోయిన మోసాన్ని ఎండబెట్టి కూరలు చేసుకుంటారు కదా, చేసుకుంటారు సార్. ఈ సైడ్ చేస్తున్నారు అలాగా? చేసుకొస్తా సార్. అది అలాగే ప్రాసెస్ ఎలా చేస్తారు? అది ఎండిపోయిన మాసం ఉందా? లేదు సార్. అది ఎలా చేస్తారో ఒకసారి చెప్తావా? చెప్తాను సార్. ఇప్పుడు కర్రీ ఉంది, వంకాయ ఉంది కదా సార్. ఆ. వంకాయలో ఫస్ట్ ఎండిన మోసము నానబెట్టేసి మెత్తం అయిపోద్ది సార్. ఆ తర్వాత నానబెట్టేసిన తర్వాత నూనె అక్కడ వేపేసి ఆ పక్కన పెట్టేసి వంకాయ ఉడకబెట్టిన తర్వాత దిగాలి సార్. ఇప్పుడు దాని ముందు అలాగే దాన్ని ఎలా అని పెడతారు, ఎన్ని రోజులు అని పెడతారు? మన అగ్గితో ఉంటారు. ఇప్పుడు అగ్గి ఉందంటే అగ్గి ఉన్నదంటే అగ్గిలో కొద్దిగా పైన వేడి చేసుకోవడం, పైన అగ్గి తగిలంత పైన అంత పైన ఎండబెడితే అది ఆరిపోద్ది ఒక 3-4 రోజులు. ఆ తర్వాత ఇదిగా గట్టి కట్టి ఒక లైన్ గా కట్టి ఎండబెడతారు, తోడికి కట్టి కోసేసి. అలా ఎన్ని రోజులు ఎండబెడతారు? నెల రోజులు ఎండబెడతారు? నెల రోజులు కాదు, ఒక 4-5 రోజులు. అది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అలాగే? ఎన్ని రోజులని ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులని ఉంటుంది. కాకపోతే మనం దానికి చిన్న వాల్కలు కోసుకుంటే ఎన్ని రోజులని ఉంటుంది. సో మొత్తానికి మన చీమలు తినలేదు, గుడ్లు తినలేదు, కానీ ఆ ప్రాసెస్ అంతా వినేసాం. నెక్స్ట్ గుడ్లు పచ్చడి, చీమలు రొంప అంటే జలుబు చేసినప్పుడు వేపుకొని తినేస్తే జలుబు పోతుంది. నేచర్, ప్రకృతి వైద్యం అన్నమాట ఇవన్నీ. సో ఆ చీమలు అంటే బలం వస్తుందా చీమలు తింటే? ప్రోటీన్. సో చీమలు ప్రోటీన్. సో ఇక్కడ జిమ్ చేసేవాళ్ళు ఒకలే ఉన్నారు, నేనైతే ఆపేసాను జిమ్. ఆపేసావు కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తావు కదా, సో నువ్వు స్టార్ట్ చేయలేదు. ఆల్రెడీ జిమ్. ఈ ఛానల్ పేరే అమిత్ ఫిట్నెస్. తినేస్తా సార్. మీ అమ్మ? మా అమ్మగారు. అమ్మ నీ పేరేంటి? సన్నాసమ్మ. నీ పేరు? ఇల్లా పెంటమ్మ. సో ఏం చేస్తావమ్మా నువ్వు? పుల్లలు తీసుకుంటావా? తెలుగు రాదా? తెలుగులో మాట్లాడి చెప్పు. అంటే తను ఏం చేస్తారు? పుల్లలు చెప్పావు కదా, తన చేత చెప్పి మీ భాషలో చెప్పమ్మా. అదే పుల్లలు కుడతారు సార్ తుప్పల్లో. ఇద్దరు కూడా ముసలి. ఇంకా అదే మాకు అదే అలా కాదు, మీ భాషలోనే మాట్లాడు. మీ భాష పేరేంటి? మా భాష తెలుగు సార్. తెలుగేనా? తెలుగే. మీకు వేరే ఉండదా? కోయ భాష అలాగే ఉండదా? మరి నువ్వు తెలుగు మాట్లాడాలి కదా. మాకు అర్థమవుతుంది. మాకు కోయదొర వేరు, కోటరెడ్డి నువ్వు మాట్లాడమ్మా, నీ మాటలు వినాలని ఉంది. ఏదో ఒకటి చెప్పు. అదే మేము పుల్లాలు తెచ్చుకుంటామండి, అడవికి పోయి ఇవి అవి చెప్పు, గట్టిగా చెప్పు. తెచ్చుకుంటామండి పుల్లాలు. మాకు ఎలుగా దొరుకుతావు కర్రలు అట్టిపోతే కానీ కాదు. ఆ పుల్లలతో నేటి చేస్తారు వంటలు. ఓ, వంట కోసం పుల్లలు తెస్తారా? నీ వయసు ఎంత ఉంటుందమ్మా? ఏమో నాకు తెలియదు. నీకు తెలీదా? నాకు తెలియదు. తెలియదా? రోజుకి ఎన్ని పుల్లలు తెస్తావు? కట్టుకుని వస్తా అంతే. గట్టిగా అయితే ఒక
12 కర్రలు ఉంటాయండి. 12 పుల్లలు 12 పుల్లలు. ఎంతసేపు పడుతుంది తేడానికి? తీయడానికి అవుద్దండి పడుతూ దగ్గర. సో రోజు ఆ పుల్లలతోనే మీరు వండుకుంటారు. చూడండి ఎంత బాగా చెప్తుందో నవ్వుకుంటూ. అవును, కానీ మాకి చాలా బాగుంది నీ స్మైల్. మాకి ఈ పెట్టుబడి మట్టుకు ఉండొచ్చారు మామూలుగా నాటు తిండి. ఓకే, సో ఫెంటాస్టిక్, సూపర్ ఎక్స్పీరియన్స్. సో ముందు అది కాదండి, సీరియస్ గా అన్నది కాదు. మా ఆయన తనకు తెలుసు. మా ఆయన మొన్న వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? జరిగిపోయారండి. చనిపోయారు. ఓకే. చనిపోయి ఇప్పుడు నా చేతిలో డబ్బులు లేవు, ఏమీ లేవు అని వెనకటికి ఏం వస్తుందో కదా ఈ కథ ఫోటోలు తీసి ఏమవుదమ్మా. నాకు బాధ. అయ్యో, అందుకే నా సీరియస్గా ఉన్నావు. ఏమవుతుంది? నువ్వు నీ గురించి నువ్వేం చేస్తావు ఏంటి అని. ఎక్కడ ఉంటావు? ఏ ఇంట్లో ఉంటావు నువ్వు? దూరం ఉన్న ఇల్లా? అదండి. మీ ఆయన ఎలా చనిపోయారు? లేదని అంటే ఇంకా కొద్దిగా ఆరోగ్యం బాగలేక. ఆరోగ్యం బాగాలేచ్చారు. పెద్ద సో నువ్వు ఒక్కదాని ఉంటావు? పిల్లలు ఉన్నారా? రాత్రి కొడుకు పిల్లలు ఉన్నారు కానీ గంట పోతారు, గంట వెళ్ళిపోతారు. అదే స్కూల్కి వచ్చి ఒక్కదాని ఉంటావు. ఆ పిల్లలు ఏంటి ఉద్యోగం చేస్తున్నారా? లేదండి, పిల్లలు వాళ్ళు కూడా ఇంకా వ్యవసాయం అండి. మాకు ఉద్యోగం అంటే ఉండదు. నీకు ఆవిడ ఏమవుతుంది? ఇదేమో మేనత్త అండి నా మొగుడికి. నీ మొగుడికి మేనత్ అంటే మీ మొగుడు వాళ్ళ అక్క? అవునండి. మీ అత్తగారు మేనత్త. ఓహో, మీ ఆయనకి మేనత్త. అబ్బా, పెద్దవాడైతే. అవునా? ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉంటారు అక్కడ? అంతే, కలిసి అంటే వేరే. ఓ, ఇద్దరు కాపురాలు వేరే. నీకు పిల్లలు ఉన్నారమ్మా? ఒక పిల్ల అంతే పెద్దాపురం కాడ ఉన్నారు వారు. ఇద్దరు ముగ్గురు పిల్లలు నా కూతురుకు. వస్తుంటారా నేను కలవడానికి? వస్తారు. సూపర్. భూమి అన్ని ఆ కూతురు రాసిచ్చావా? ఎంత భూమి ఉంది నీకు? చెప్పదులే, నాకు చెప్పదులే కానీ. ఓకే, భూమి అంతా రాసిచ్చేసావా? ఓకే. మరి మగవారు లేదే దాని వెంటనే. అవును, అందుకనే ఉన్న పిల్ల ఒక్కటే కదా ఇచ్చేసావా? అందు నుంచే రాసిచ్చారు. ఓకే, సంతోషం. సరే, జాగ్రత్తగా ఉండు, బాగా ఉండు. ఓకేనా? సరే. ఇది కొత్త ఇల్లు, చూద్దాం ఎలా ఉందో. ఇదిగోండి. ఇదేంటి? కిచెన్ రూమ్. ఇది కిచెన్ రూమా? ఇక్కడ స్టవ్ ఉంది కదా, కానీ మీరు అక్కడ పొయ్యిల మీద ఉంటారా? టీవీ ఉంది. సో టీవీ ఉంది. ఇదిగోండి ఒక రూమ్. అందరు ఇక్కడే ఉంటారా? సో ఈ స్టవ్ ఉంది కదా, మరి ఎందుకు వాడుకోవట్లేదు? బయట వండుతున్నారు. అలవాటు. ఓహో, సో గ్యాస్ ఉన్నా కూడా అలా అలవాటు. ఇదిగోండి ఇల్లు. ఇదేంటి, ఇది ఇంకో ఇల్లా? ఇది రూమ్ సార్. ఇది దాంట్లోనే. ఇది ఒక రూమ్, అదొక రూమా? సామాన్లు ఇక్కడ వేస్తాను. ఓహో, సామాన్లు వేస్తారు. ఓకే, ఫెంటాస్టిక్ బ్రో. సో ఇవన్నీ హోమ్ టూర్ కూడా చేసాం. మన ట్రైబల్ విలేజ్లో వచ్చి భలే అనిపించింది. వెనిజువేలా వెళ్ళి ట్రైబల్స్ ఎందుకు, మన ఆంధ్రాలోని ట్రైబల్స్ చూస్తే అయిపోయింది. నెక్స్ట్ తెలంగాణలో ట్రైబల్స్. తెలంగాణ ట్రైబల్స్ ఆల్రెడీ చేశాను. జోడేఘాట్ వెళ్ళి గోండ్ విలేజ్ చూసాం కదా. నెక్స్ట్ ఒడిశా. సో కొండల రవీంద్రారెడ్డి, నువ్వేమవుతావు? బ్రదర్. సో అడిగిన వెంటనే మీ ఇంటికి తీసుకెళ్ళి మాకు తిండి పెట్టి మొత్తం చూపించావు. చాలా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇది యూట్యూబ్లో నీకు ఛాన్స్ ఉంటే, నువ్వు యూట్యూబ్ చూస్తావా? యూట్యూబ్ చూస్తే నా ఛానల్లోని ఈ వీడియో ఒక 3-4 రోజుల్లో పెడతాను. నువ్వు మొత్తం చూద్దుగా, సరేనా? జాగ్రత్త, ఆల్ ది బెస్ట్. లో బాగా తినేసాము మన కొండారెడ్డి ఇంట్లోని. రవీందర్ రెడ్డి. ఇదిగోండి, ఇప్పుడు ఈ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ జలపాతం సౌండ్ వినిపిస్తుంది. ఎన్ని కిలోమీటర్లు హైక్ చేయాలో తెలియదు, కాకపోతే కొంత దూరం వరకు వెళ్తాం. ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో జలపాతం రాకపోతే వెనక్కి వచ్చేసాను. మీకు వినిపిస్తుందా? అబ్బా, ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్లు వచ్చాము. ఎక్కడా వాటర్ ఫాల్ కనిపించట్లేదు. సౌండ్ మాత్రం వినిపిస్తుంది. అది ఇటు వెళ్తుందా అటు వెళ్తుందో తెలీదు. మాకు తప్పిపోవడం లేదు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. సో మొత్తం నేచర్లోని సూపర్గా ఉంది. చూడండి, మొత్తం జంగిల్. ఏదో చిన్నప్పుడు ఒక పాట ఉండేది, కాకులు ఊరని కారడవుల్లో, చీమలు చేరని చిట్టడవుల్లో. ప్రేమించుకుందామా అని ఉంది. ఇక్కడ ప్రేమించుకోవడానికి ఎవరు లేరు. సో కాకులు దూరని కారడివి, చీమలు చేరని చిట్టడివి. చీమలు ఎందుకు చేరో చిట్టడిలో, ఆ పాటకి అర్థం లేదు కానీ చిన్నప్పుడు వచ్చింది. ఇదిగోండి, వాటర్ ఫాల్ వినిపించలేదు కాబట్టి మళ్ళీ 1 కిలోమీటర్ వెనక్కి వెళ్తాం అన్నమాట.